ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. సో ఈరోజు మన లెసన్లో మనం ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. సో ప్రైజింగ్ గాడ్, దేవుణ్ణి స్తుతించడం, వర్షిపింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించడం, ఈ రెండు విషయాలు. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. సో వర్షిపింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ praising God. Worshipping God is different from praising God. ఈ డిఫరెన్స్ ఏంటి అసలు? వర్షిపింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్. వీ డోంట్ ఫీల్ గాడ్స్ ప్రజెన్స్ యాజ్ మచ్ వెన్ వి ప్రైజ్. అంటే వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ ఫిజికల్లీ, దట్ ఈస్ వెన్ వి ప్రైజ్. అంటే దేవుడు మనకు చేసే బాహ్య, అంటే ఫిజికల్గా మనం చేసే వాటిని గురించి మనం స్తుతిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. వి ఫీల్ గాడ్స్ ప్రజెన్స్ మోర్ వెన్ వి వర్షిప్. అంటే వర్షిప్లో గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైజింగ్ గాడ్. సో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఒక విశ్వాసం ఉంటుంది, మనకు నమ్మకం ఉంటుంది అనమాట వర్షిప్లో. సో ఇక్కడ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆరాధన అనేది ఒక స్పిరిచువల్, ఒక ఆరాధన అనేది ఆధ్యాత్మికమైనది, స్పిరిచువల్ ఈవెంట్. దేవుడు ఏమి ఇచ్చిన ఆరాధన ఎప్పుడు చేస్తామంటే, ఆరాధన ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకి ఏమన్నా చేసినా చేయకపోయినా మనం దేవుని ఆరాధించాలి. దానిలో మనకు మంచి జరిగినప్పుడు, మనకు దేవుడు మనకు ఇచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాం మనం, రైట్? ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తీసుకోండి. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో నెబుకద్నెజరు ముందు నిలబడ్డారు. వాళ్ళ యొక్క దేవతలకు మొక్కం, మేము మా దేవుడు మమ్మల్ని విడిపించే సమర్థుడు, మేము మొక్కము. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను, రాజా నీ దేవతలకు మేము మొక్కము. చూసారా ఎంత కాన్ఫిడెంట్? దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ. సో దట్ మీన్స్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అంటే చేస్తాడా చేయడా, చేస్తేనే నేను స్తుతిస్తాను, చేస్తేనే నేను ఆరాధిస్తాను కాదండి. ఆరాధన అనేది దేవుడు మనకి ఏం చేసినా చేయకుండా ఆరాధించాలి. దేవుని ఆరాధనలో దేవుని గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది, దేవుని యొక్క ప్రజెన్స్. అందుకే స్తుతి, ప్రైజ్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఎలాగ ఆరాధించాలి? దైవలేఖనం మనకి ఏం చెప్తుంది, ఎలాగ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో కూడా చెప్తుందండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడను. సో గాడ్ ఈజ్ స్పిరిట్. సో వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. అది దైవలేఖనం చెప్తుంది, యోహాను సువార్త. అంటే దేవుని గూర్చిన సత్యం నీలో లేకపోతే నువ్వు ఆయన ఆరాధించలేవు. నీలో లేకపోతే, ఇఫ్ యూ హ్యావ్ నో రివల్యూషన్ ఆఫ్ గాడ్ బియాండ్ ద ఫ్లెష్, యూ కెనాట్ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. అంటే దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే యూ షుడ్ హ్యావ్ revelation of God. You have no revelation of God, you cannot worship. Beyond the flesh, I am talking about the beyond the flesh. శరీర సంబంధం కాదు ఆరాధన అనేది, ఆత్మ సంబంధం. సో అందుకే ఇఫ్ ఐ హ్యావ్ నో డివైన్ రివల్యూషన్ ఆఫ్ గాడ్, ఐ కాంట్ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవుడు తనను తాను తెలియజేసుకోవడం. అంటే ఇఫ్ ఐ హ్యావ్ నో డివైన్ రివల్యూషన్ ఆఫ్ గాడ్, ఐ కెనాట్ వర్షిప్ బియాండ్ ద ఫ్లాష్. I cannot worship the God in spirit and truth. అంటే వర్షిప్ అంటే హార్ట్ అనమాట, హార్ట్కి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది, మైండ్, హార్ట్ టు గాడ్. దేవునికి మన హృదయాన్ని సమర్పించడం వర్షిప్. ప్రైజ్ అని థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ డిక్లరేషన్ ఆర్ గ్లోరిఫికేషన్. సో ప్రైజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్. సో ట్రూ వర్షిప్, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాను ట్రూ వర్షిప్ గురించి. ట్రూ వర్షిప్
ఇన్వాల్వ్స్ ఇన్వొకేషన్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ట్రూ వర్షిప్ ఇన్వాల్వ్స్, ట్రూ వర్షిప్ ఏం కలిగి ఉంటుందంటే ఇన్వొకేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇన్వొకేషన్ అనేది చాలా ఫండమెంటల్ ప్రాక్టీస్ ఇన్ మెనీ రిలీజియన్స్. ఇన్వొకేషన్ అనేది అంటే ప్రారంభించే ముందు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రారంభించే ముందు కానీ ఏదైనా కార్యక్రమం ప్రార్థన చేస్తామంట. మొదట్లో ప్రార్థన చేస్తాము. ఏదైనా ఒక శక్తిని, ఒక దైవ శక్తిని ఆహ్వానించే ముందు మనం ఇన్వొకేషన్ చేస్తాం. సో ఇన్వొకేషన్ అంటే వేడుకోవడం, అంటే ప్రార్థన చేయడం. మన భాషలో క్రిస్టియానిటీలో, హిందూయిజంలో ఇన్వొకేషన్ అంటే అవాహన అంటారు. ఆవాహన అంటారు. దాన్నే వాళ్ళు ప్రార్థన అనమాట హిందూయిజం. ఇట్స్ ఎ క్రూషియల్ స్టెప్ అనమాట అది యాక్చువల్గా వాళ్ళకి హిందూయిజం. ఇంకా క్రిస్టియానిటీలో కూడా ప్రేయర్ ఆఫ్ ఇన్వొకేషన్. మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు మనం ప్రేయర్ ఆఫ్ ఇన్వొకేషన్, బిగిన్ ద వర్షిప్ సర్వీస్ స్టార్ట్ చేసే ముందు కూడా మనం అవి ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ ద గ్యాదరింగ్ అనమాట. దేవుడిని మనం అడుగుతున్నాం అనమాట. ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ ద గ్యాదరింగ్, అది ఇన్వొకేషన్. రిక్వెస్టింగ్, కాలింగ్ అపాన్ రిక్వెస్టింగ్ అనమాట. దేవుడిని మనం రిక్వెస్ట్ చేస్తాం, సీకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో ఇఫ్ సమ్వన్ కెనాట్ వర్షిప్ గాడ్ ఆర్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గాడ్స్ ప్రజెన్స్, does not experience God's presence, their worship is not correct worship. His worship is suspect. So అందుకే ఇట్స్ నాట్ జెన్యూన్ అంటామన్నమాట. దే వర్షిప్ ఈజ్ నాట్ జెన్యూన్. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లేకపోతే ద వర్షిప్ ఈజ్ నాట్ ఎ జెన్యూన్ వన్. అంటే మనం వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ప్రజెన్స్ ఉన్నదంటే దేవుని ప్రజెన్స్ అంతా మన చుట్టుముట్టు ఉంటుంది అనమాట. engulf the God, the presence of God engulf us, రైట్? చుట్టుముట్టు ఉంటుంది అనమాట దేవుని ప్రజెన్స్. అలా లేదు అంటే కనుక ఆ వర్షిప్ ఈజ్ సస్పెక్ట్, ఈజ్ నాట్ ఎ జెన్యూన్ వర్షిప్. వెన్ ఐ వర్షిప్ గాడ్ ఆర్ యూ వర్షిప్ గాడ్, రైట్, యూ మస్ట్ హ్యావ్ అన్ ఎన్కౌంటర్. సో నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను దైవ లేఖనాల నుంచి. ఒక 2 పార్ట్స్ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, సొలొమోన్ దేవాలయాన్ని కట్టేటప్పుడు సొలొమోన్ బిల్డ్ ద టెంపుల్. దేవుడు ఆలయం నిర్మించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చెప్పినప్పుడు గాడ్స్ ప్రజెన్స్ ఉందంట అక్కడ. దేవుని యొక్క గ్లోరీ ప్రజెన్స్, గాడ్స్ గ్లోరీ ప్రజెన్స్ దిగింది. లేకపోతే దే కెనాట్ వర్షిప్ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. వర్షిప్లో, ఆరాధనలో దేవుని యొక్క ప్రజెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. ట్రూ వర్షిప్ ఇన్వాల్వ్స్ ది ఇన్వొకేషన్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రెండోది, ట్రూ వర్షిప్ ఇన్వోక్స్ ద ప్రజెన్స్. సో అంటే ట్రూ వర్షిప్ అనేది ఇస్ అ హార్ట్ ఫెల్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ ఆఫ్ గాడ్ యాక్చువల్గా చెప్పాలంటే, రైట్? సో ఇట్ ఇన్వోక్స్ ద ప్రజెన్స్. సో వర్షిప్ అనేది ఇన్వైట్స్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ ఎనేబ్లింగ్ అస్ ద గాడ్స్ లవ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అంటే కొన్ని తెలుగు పదాలు నాకు రావడం లేదు. బికాస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ is a very crucial part when you worship. Without the presence of God, right, the worship is not a genuine one. బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం, మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. రెస్పాండ్ టు గాడ్స్ రెవల్యూషన్కి వర్షిప్, గాడ్ దేవుని ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు మనకి బైబిల్లో మనకు కనపడుతూ ఉంటారు మనకి. సో అందుకే ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన అనేది ఈజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాక్చువల్లీ బైబిల్ లేఖనాల్లో ఒబీడియన్స్ సంబంధించింది అన్నమాట. విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది. నిజమైన ఆరాధన విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది. మరి నువ్వు విధేయత కలిగి ఉన్నావా దేవుని వాక్యానికి, దేవుని యొక్క పిలుపుకి? యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అన్నాం కదా, John 4:24 ప్రకారం. సో దేవుడు వర్షిప్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటి అసలు? వర్షిప్, దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ, రైట్? వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. సో హీ ఈజ్ నాట్ ఎ మెటీరియల్. దేవుడు ఆత్మ కనుక అది మెటీరియల్ కాదు. ఈజ్ నాట్ ఎ మెటీరియల్. యూ కెనాట్ బి సీన్, రైట్? కాబట్టి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, హృదయంతో ఆరాధించాలి. నో నీడ్ టు గో అరౌండ్ టెంపుల్స్కి వెళ్ళి ఎక్కడికో పోయి ఇక్కడికి పోయి. కానీ ఆరాధన అనేది ఆత్మతో నువ్వు చేయాలి, ఆత్మతో. వర్షిప్ ఇన్ ట్రూత్ అన్నాడు. వర్షిప్ ఇన్ ట్రూత్, ఆత్మతోనూ సత్యంతోనూ. వర్షిప్ గాడ్ ఇన్ అన్ యాక్సెప్టింగ్ వే.
ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన యాక్సెప్ట్ చేయాలి విత్ మోరల్ వాల్యూ స్క్రిప్చర్స్ ప్రకారం. యోహాను 17:3 ఏముందంటే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. సో ద ట్రూత్, నిజమైన దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సిన, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్, ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. దేవుని యేసుక్రీస్తే దేవుడు అని నువ్వు నిత్య జీవన్, నువ్వు ఆ సత్యాన్ని ఎరిగితే తప్ప నువ్వు నీ వర్షిప్ అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. నేను 2 పోర్షన్స్ చూపిస్తాను దైవలేఖనాల నుంచి, 2 పోర్షన్స్. ఫస్ట్ పోర్షన్ ఏంటంటే ఆదికాండము 22:5. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ అబ్రహాం సెడ్ టు ద యంగ్ మెన్, అంటే పనివారితో చెప్తున్నాడు అనమాట, స్టే హియర్ విత్ ద డాంకీ, గాడితో ఇక్కడే ఉండండి మీరు. ఐ అండ్ ద బాయ్ విల్ గో ఓవర్ దేర్ అండ్ వర్షిప్ అండ్ కమ్ అగైన్ టు యూ. మళ్ళీ మీకు మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ ఎక్కడ జాగ్రత్తగా ఉండండి, దేవునికి మొరొక్కి విల్ వర్షిప్ గాడ్ అండ్ కమ్ అగైన్ టు యూ, మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఎంత నమ్మకం చూసారు అక్కడ, దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఒకటి గమనించండి, అంటే అబ్రహాం యొక్క విశ్వాసం, ఈ ఆరాధన నిజమైన ఆరాధన అబ్రహాం చేస్తున్నాడు, విధేయత ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు దేవునికి ఇచ్చే ప్రతిది ఏదైనా చూడండి, దేవునికి మనం ఏది ఇచ్చినా ఆల్రెడీ దేవుడు ముందుగానే నీకు ఇచ్చాడు. అది గమనించాలి మనం. దేవుడు ఆల్రెడీ ముందుగా మనకి ఇచ్చాడు కాబట్టి అది మనం దేవునికి ఇస్తున్నాం. మనం అది నువ్వు దేవునికి ఇచ్చే ప్రతిదీ దేవుడు ముందుగా నీకు ఇచ్చాడు. అది దేవుడు నీకు ఇవ్వంది ఒక్కటే, ఆరాధన. నిన్ను చేయమంటున్నాడు ఆరాధన, దేవుడు నీకు ఇవ్వండి. కనుక ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది, మరి చాలా శక్తివంతమైనది, సో పవర్ఫుల్. నీవు అది ఆయనకి ఇచ్చేది, అదే ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఆరాధన అన్నమాట. సో ఫస్ట్ టైం ఇన్ ద మనం బైబిల్లో చూస్తే ఫస్ట్ టైం వర్షిప్ మనకి జెన్సిస్ చాప్టర్లో కనపడుతుంది. ఫస్ట్ టైం వర్షిప్ 22 అప్పుడు బ్యాండ్ లేదు, వర్షిప్ చేయాలంటే బ్యాండ్ అన్ని మ్యూజిక్ ఇవన్నీ కాదు, అక్కడ ఆరాధన కూడా లేదు. ఓన్లీ కేవలం ద ఫాదర్ అండ్ ద బిలోవ్డ్ సన్, ఇద్దరే ఉన్నారు అక్కడ, ద ఫాదర్ అండ్ ద బిలోవ్డ్ సన్. సో దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ ఒక్కగానొక్క కొడుకుని, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు దహన బలిగా అర్పించమంటున్నాడు. అబ్రహాం అప్పుడు పని వారితో చెప్తున్నాడు అన్నమాట, మేము వెళ్ళి దేవునికి మొక్కి వచ్చేస్తామంటున్నాడు. విల్ గో ఆండర్ అండ్ వర్షిప్, దేవునికి మొక్కి మేము అటు వెళ్తాం, అటువైపు దిడిగా వెళ్తాం, వెళ్ళి పైకి వెళ్ళి మేము కొండ మీదకి మేము దేవునికి మొక్కి ఆరాధించి మేము అలా. సో వర్షిప్ ఈజ్ మోర్ దాన్ ఏ సాంగ్ అనమాట. వర్షిప్ అనేది పాటలు పాడేస్తే వర్షిప్ చేసినట్టు కాదండి, పాటలు పాడేస్తే. ఇక్కడ ఆరాధన పాటల కంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆరాధన, అబ్రహాం చేస్తున్న ఆరాధన ఈజ్ అ మోర్ దాన్ స్టైల్ ఆఫ్ సర్వీస్, ఈజ్ అ మోర్ దాన్ స్టైల్ ఆఫ్ సర్వీస్, మోర్ దాన్ ఏ షౌటింగ్, మోర్ దాన్ ఏ స్క్రీమింగ్, మోర్ దాన్ బట్ ఇట్స్ గెటింగ్ ఆన్ టు యువర్ నీస్, మోకాళ్ళ మీద మొక్కడం అంటే అది. అంటే ముందు మనం సాష్టాంగ పడిపోవాలంతే, సాష్టాంగ పడిపోవాలి దేవునికి ఆరాధన. అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద బిబ్లికల్ రిఫరెన్స్, బిబ్లికల్లీ స్పీకింగ్ ఏంటంటే ద వర్షిప్ ఈజ్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్ అన్నమాట. వర్షిప్ అనేది, వర్షిప్ చేయడం దేవునికి విధేయతను సూచిస్తూ ఉంది. వర్షిపింగ్ ఈజ్ దేవునికి విధేయత. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఆరాధన ఈజ్ లెస్ అబౌట్ టీమ్, ఒక టీమ్ గ్రూప్ కూర్చొని ఆరాధన చేయడం కాదు. ఇక్కడ ఆరాధనలో అబ్రహాం చేస్తున్న ఆరాధనలో ఫాదర్ అండ్ ద సన్ ఇద్దరే ఉన్నారు అక్కడ, దేవునికి మొక్కి మరలా వచ్చేదని చెప్తున్నాడు అనమాట. అందుకే ఆరాధన అనేది, నిజమైన ఆరాధన అనేది ఏంటంటే ఈజ్ మోర్ అబౌట్ అన్ ఆల్టర్, మోర్ అబౌట్ అన్ ఆల్టర్ గురించి తెలియజేస్తుంది. ఆల్టర్ అంటే బలిపీఠం, రైట్? సో వీ విల్ గో అండ్ వర్షిప్, మేము వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాం, అండ్ విల్ కమ్ బ్యాక్. ఆ వచనంలో జాగ్రత్తగా చదవాలి, దీని అర్థం ఏంటి అసలు? విల్ గో అండ్ వర్షిప్ అండ్ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నాడు వాళ్ళతోటి.
అంటే యాక్చువల్గా అబ్రహాం ఏం తెలుసు, అబ్రహాం యొక్క మైండ్ ఎలా ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ అతని యొక్క ఆలోచన అంతా దేవుడే చూసుకుంటాడు అంతా. గాడ్ విల్ సీ. ద బాయ్ ఈజ్ గోయింగ్ టు డై, బతుకుతాడు లేదో తెలియదు, చనిపోతాడు. కానీ అతను నమ్మకం అన్నమాట, నమ్మకం, విశ్వాసం ఏంటంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. హీ విల్ రైజ్ అగైన్ అనే అంటే ఒకవేళ దేవుడు ఒక నిజంగా బలి ఇచ్చేసినా కానీ మృతుల్లో నుండి లేపే దేవుడు, అది అబ్రహాం యొక్క విశ్వాసం. అక్కడ దే డిడ్ కమ్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో మనం ఏమి కోల్పోం. ఎనీథింగ్ యూ లూజ్ ఇన్ వర్షిప్, వెన్ యూ వర్షిప్ గాడ్, ఎనీథింగ్ యూ లూజ్? నో. గాడ్ ఆల్వేస్ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాన్. కాకపోతే దేవుని నుంచి మనం ఎలా వస్తామంటే ఇంకొక రూపంలో వస్తాం, మనం ఇంకొక రూపంలో వస్తాం. చూసారా, విల్ గో అండ్ వర్షిప్ అండ్ విల్ కమ్ బ్యాక్. సో అది నిజమైన ఆరాధన. అదంతా కాన్ఫిడెన్స్, విశ్వాసం, నమ్మకం, దేవుని మీద నమ్మకం. దేవుడే దేవుడే చూసుకుంటాడు. గాడ్ విల్ సీ, బికాజ్ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇట్స్ వర్షిప్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ద సెకండ్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ టుడే ఐ వాంటెడ్ హైలైట్ ఈజ్ ద ఫాలోయింగ్. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. సో యోబు గురించి మాట్లాడదాము. ముందు వాక్యం చూసే ముందు యోబు గురించి మాట్లాడదాము. ఈజ్ హ్యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. యాక్చువల్ చెప్పాలంటే అతనికి చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్. రిచ్ మ్యాన్, వేల గొర్రెలు, ఒంటెలు. అక్కడ ఆ రోజుల్లో రిచ్నెస్ అనేది ఓన్లీ పశు సంపద మీద ఉండేది ఎక్కువగా. దేవుని భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, చెడుతను విసర్జించినవాడు. హీ హ్యాస్ 7 sons and 3 daughters. ఇట్స్ వెరీ హ్యాపీ, ఇంట్రెస్టింగ్ లైఫ్. అందరు ఇంకా యోబు గ్రంథంలో కూడా చాలా ఉంది. యోబు మీద ఆధారపడి ఎంతో వేల మంది బ్రతికేవారు అనమాట, వేల మంది పనివారు. యోబు కుమారులంట పాపం చేశారేమో అని రోజు దహన బలి అర్పిస్తూ ఉండేవాడంట దేవునికి, తండ్రి యోబు యాజ్ అ ఫాదర్. సో లివ్ లాంగ్ టైమ్ ఆఫ్ కోర్స్. మనం అందుకే యోబు గ్రంథం మధ్యలో ఉంది, కానీ ఇది ఇప్పుడు ముందే రాశారు. చాలా ఓల్డెస్ట్ బుక్ అంటారు బైబిల్లో దీన్ని. అప్పుడు యోబు 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోబు 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లను. దెన్ జాబ్ అరోజ్ అండ్ టోర్ హిస్ రోబ్ అండ్ షేవ్డ్ హిస్ హ్యాడ్ అండ్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్. ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్. నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి, అంటే దేవునికి మొక్కుతున్నాడు, అక్కడ వర్షిప్ చేస్తున్నాడు. ఈ పై వచనాలు చదివితే కొంత ధ్యానిస్తే, ఎందుకంటే యోబుకి చాలా నష్టం వచ్చింది, ఆస్తులు కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. అప్పుడు ఈ పని చేస్తున్నాడు. ఎప్పుడైతే తన పనివారు ఎప్పుడైతే చెప్పారో, ఇది చెప్తున్నాడు అన్నమాట వచ్చి, ఏమని ఇలా జరిగిందని చెప్పగానే వెంటనే యోబు తన పై వస్త్రాన్ని చింపేసుకొని తల గొరిగించుకొని అప్పుడు నేల మీద సాష్టాంగపడి ఈజ్ వర్షిపింగ్ గాడ్. పిల్లలు చనిపోయారని తెలిసింది, చిల్డ్రన్ చనిపోయారని తెలిసింది, ఆస్తులు పోయాయని తెలిసింది. సో సాష్టాంగపడి నమస్కారం చేసి, ఫెల్ ఆన్ ద గ్రౌండ్. అది 2వ అధ్యాయంకి వచ్చామనుకోండి. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ లాస్ట్ ఈజ్ ఇంకా వర్స్ట్ లైఫ్ యోబుది. వర్స్ట్ లైఫ్ ఏంటి? ఈ లాస్ట్ హిజ్ హెల్త్, లాసెస్ హెల్త్, ఆరోగ్యం కోల్పోయాడు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈజ్ గ్రీవింగ్ అనమాట. ఈజ్ జోబ్ 1వ అధ్యాయం 20వ వచనంలో దుఃఖిస్తున్నాడు. పిల్లలు చనిపోయారు అంటే దుఃఖిస్తున్నాడు. ఈజ్ గ్రీవింగ్. ఈ స్టార్టెడ్ గ్రీవింగ్. అంటే గ్రీవింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాడు. ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రీవింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది. సో పార్ట్ ఆఫ్ ద గ్రీవింగ్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ? గ్రీవింగ్ ప్రాసెస్. దుఃఖిస్తున్నలో షేవ్ చేసుకున్నాడు, తల గొరిగించుకున్నాడు, వస్త్రాలను చింపేసుకున్నాడు. గ్రీవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. దుఃఖిస్తున్నాడు, ఆ దుఃఖం. దెన్ హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. గ్రీవింగ్ ప్రాసెస్లో హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్డ్. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అంటే ఇక్కడ యోబు తన జీవితం నష్టపోయిన దానికి వివరించలేని విధంగా ఉంది చెప్పాలంటే. యోబు నష్టపోయింది వివరించలేము మనం. అలాంటి తనకు జరిగింది ఎవరికి జరగదు, అసలు జరగకూడదు అని కోరుకోవాలి మనం. అందుకే అతనికి చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట. యోబుకి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అతని మనసులో వస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు. హీ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ గాడ్. వాట్ హ్యాపెన్ టు మీ, నాకెందుకు ఇలా జరిగింది. మనం కూడా అనుకుంటాం, నాకెందుకు ఇలా జరిగింది ఇలాగని మనం అనుకుంటాం. మన స్నేహితులు ఉన్నారు, స్నేహితులు కూడా చాలా పరిష్కారాలు చెప్పారు. నువ్వు ఏదో తప్పు చేసావు, దట్ ఇస్ వై నీకు ఇలా జరిగింది,
బికాజ్ యూ హ్యావ్ డన్ సమ్, యు ఆర్ నాట్ రైటియస్నెస్, యువర్ రైటియస్నెస్ ఎనఫ్, నువ్వు యథార్థంగా లేవు, రైట్, యు హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. ఈ విధంగా మిత్రులు, అతని స్నేహితులు, ప్రాణ స్నేహితులు చెప్తూ ఉన్నారు. అందుకే మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఈ జీవితంలో ఈ సంవత్సరం అంతా బ్యాడ్ కలిగిందా, మనం అంతా ఈ సంవత్సరం అంతా మనకి నష్టం జరిగిందా, అంతా బాగాలేదు ఈ సంవత్సరం అంతా అని అనుకుంటాం మనం. ఈ సంవత్సరం అంతా నష్టం జరిగిందేమో ఒకవేళ నీకు, నీ ప్రియమైన వాళ్ళని కోల్పోయాము. మనం కోవిడ్ టైంలో మనం ప్రియమైన వాళ్ళని కోల్పోయాం. అప్పుడు మనం ఎలా గ్రీవింగ్, అప్పుడు దేవుడిని మనం ఏమన్నాం, ఏం అడిగాం? మేబీ లాస్ట్ యువర్ ఫ్యామిలీ, లాస్ట్ యువర్ బిజినెస్, మేబీ లాస్ట్ యువర్ మ్యారేజ్, మేబీ లాస్ట్ యువర్ మెనీ థింగ్స్. ఇంకా నువ్వు ఆ దుఃఖంలో ఉన్నావా? లేదు. ఒక్కసారి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు, జనరల్గా మనం ఏం చేస్తామంటే, నష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం వేరే అలవాట్లకి వెళ్ళిపోతాం, చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోతాం, తాగుడు అలవాటు చేసుకుంటారు కొంతమంది. లేదు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు. అలాంటి వేటులు వెళ్ళకుండా దిస్ ఈజ్ ద బెస్ట్ వే అన్నట్టు ఫర్ డీలింగ్ ద బ్రోకెన్ హార్ట్. పగిలిపోయిన హృదయం ఉన్నప్పుడు మనకి ఈ విధంగా దుఃఖంలో మనకి నష్టాలు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆరాధించడం అనేది ఒక సొల్యూషన్. ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. వర్షిపింగ్ గాడ్ ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఏదైనా ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆగొచ్చు అన్నీ. యూ కెన్ స్టాప్ ఫర్ సమ్ టైమ్, యూ వెయిట్. నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చాలా వైస్ ఉంటాయి మనకు, వై అంటాం మనం, వైస్. డోంట్ గెట్ హెడ్. యోబుకి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. యోబుకి హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ హిజ్ మైండ్. ఎందుకు నాకు అయినా కానీ అన్ని ప్రశ్నలు ఉన్నాయి. హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్, హీ ఫెల్ అండ్ వర్షిప్డ్. నేల మీద సాష్టాంగపడి దేవునికి ఆరాధన చేశాడు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ వెన్ గాడ్ విజిటెడ్ జాబ్, దేవుడు యోబుని దర్శించినప్పుడు యోబుతో మాట్లాడుతున్నాడు. దెన్ యోబుకి అసలు ఆన్సర్స్ లేవు. హీ డిడ్ నాట్ ఆన్సర్ ఎనీ గాడ్స్ క్వశ్చన్స్. దేవుడు వేసిన ప్రశ్నలకి ఏది కూడా అతను దేవుడు మాట్లాడుతున్నానికి ఏ దానికి కూడా యోబు దగ్గర సమాధానాలు లేవు. నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి, వాటి అలా పక్కకు పెట్టు ఆ ప్రశ్నల్ని. దేవుడు నిన్ను ప్రశ్నలు అడగడం ప్రారంభించే వరకు నువ్వు ఆగు, వెయిట్ చేయి. అది దైవలేఖనాలు చెప్తున్నాయి. యోబు గ్రంథంలో మనం ఈ యొక్క స్క్రిప్చర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. వెన్ జాబ్ ఎన్కౌంటర్ గాడ్, దేవుడు వచ్చి ఏం చేశాడు? దేవుడు ఎన్కౌంటర్ గాడ్. వెన్ జాబ్ ఎన్కౌంటర్ గాడ్, దేవుడు వచ్చి అన్నీ సమకూర్చాడు, రెండింతలు ఇచ్చాడు యోబుకి, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ రెండింతలు ఇచ్చాడు అతనికి. సో గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ వర్షిప్. దేవుడు నీ ఆరాధనకు యోగ్యుడు. దేవుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ వర్షిప్. నీ కడుపు నిండా ఆహారము, నీ కడుపు నిండా నీ కుటుంబం, నీ పిల్లలందరూ నీ భోజన బల్ల చుట్టూ సంతోషంగా తింటున్నారు. కానీ నువ్వు సమ్టైమ్స్ యూ కాంట్ పేస్ యువర్ బిల్స్, సమ్టైమ్స్ యూ కాంట్ పే సమ్ హౌస్ రెంట్స్, బట్ స్టిల్ యు వర్షిప్ బికాస్ గాడ్ ఈజ్ గాడ్. అందుకే నాకు బాగా ఒకటి గుర్తుంటుంది నాకు. ఫరో అంటాడంట, మోజెస్ ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతున్న తర్వాత ఆ అద్భుతాలను చూసిన తర్వాత ఫరో, హీస్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. హీస్ గాడ్ ఈజ్ గాడ్. అందుకే మనం చాలామంది ఈవెన్ దానియేలు గ్రంథంలో కూడా నెబుకద్నెజర్ హీస్ గాడ్ ఈజ్ గాడ్, నిజమైన దేవుణ్ణి చేస్తూ ఉంటారు. అందుకే దావీదు కూడా అంటాడు 23వ దావీదు కదా, గాఢాంధకారపు లోయలోనే సంచరణ ఏ అపాయంకు భయపడను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడబోయేతో పడ్డారు, అయినా కానీ వాళ్ళు బయట తీసుకెళ్ళి. దేవుడు గొప్పవాడు ఆయన. ఒకవేళ నువ్వు వరదల గుండా కొట్టుకుపోతూ ఉన్నా, మనం చూసాం, వరదలు చూసాం మనం లాస్ట్ ఇయర్, వరదల గుండా కొట్టుకుపోతూ ఉన్నా కానీ మనం ఎంతమంది అందరినీ కాచి కాపాడిన దేవుడు. సో విల్ గో టు ద హెల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో జాబ్ ఫెల్, యోబు ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ గాడ్. అందుకే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ అనుకోండి, ఇది మనకు చాలా రైట్ల ప్రశ్నలకి ఆన్సర్లు ఉండవు మన దగ్గర, ఆన్సర్లు ఉండవు, బట్ యూ వెయిట్ ఫర్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్. సో ఈ చాప్టర్ 2లో యోబు యొక్క జీవితం చాలా వర్స్ అయిపోయింది. అతనికి అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్గా ఉన్నదనమాట. అన్నీ లాస్ట్ అయిపోయాడు, ఆరోగ్యం లాస్ట్ అయిపోయింది, భార్య కూడా నువ్వు చచ్చిపోవంటుంది దేవుని దూషించి. ఈ విధంగా అతను అంటే అతని యొక్క జీవితం చాలా వర్స్ట్గా అయిపోతుంది. బట్ స్టిల్ హీస్ వర్షిపింగ్ గాడ్, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే నేను ఎప్పుడు అనుకుంటుంటాను అనమాట, వెన్ ఐ సీ జీసస్ ఫేస్ టు ఫేస్ కనుక నేను చూస్తే, మై ఫస్ట్ క్వశ్చన్, దేవా ఎందుకు నన్ను ఇలా పుట్టించావు అని అడగను నేను, ఎందుకు నాకు ఇలా చేసావు అని అడగను. ఐ విల్ జస్ట్ లే ఆన్ హిస్ ఐ లే మై క్రౌన్, నా
నేను సాష్టాంగపడి ఆయన పాదాలకే ఉంటాను తప్ప నేను ఎందుకంటే ఫర్ మీ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ వాట్ ఎవర్. అందుకే దావీదు కూడా దేవుణ్ణి వర్షిప్ చేశాడు. దానియేలు ఆరాధించాడు. దావీదు 7 సార్లు ఆరాధించాడు అంట. అదేవిధంగా దానియేలు 3 సార్లు రోజుకి ఆరాధించాడు అంట. అందుకే నిజమైన ఆరాధన ఏదైతే ఉందో, ట్రూ వర్షిప్ విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది. రెండోది నిలకడగా ఉంటుంది నిజమైన ఆరాధన. యాక్చువల్లీ ఇట్ వాజ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైంది నిజమైన ఆరాధన. ఇప్పుడు చూడండి, 3 జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి యేసయ్య వచ్చినప్పుడు జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి ఇవి ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదో ఆశించి ఇవ్వలేదు అక్కడ. అది నిజమైన ఆరాధన త్యాగపూరితమైనది, సాక్రిఫైసింగ్, ఫలభరితమైనది. నిజమైన ఆరాధన ఫలభరితమైనది, ఎప్పుడు వ్యర్థంగా పోదు. గుర్తుపెట్టుకోండి, నిజమైన ఆరాధన వ్యర్థముగా పోదు. ద ట్రూ వర్షిప్, ద వర్షిప్ గివింగ్ ప్రయారిటీ ఫర్ ఒబీడియన్స్, అంటే విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది వర్షిప్. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించారనుకోండి, నీ జీవితం, నా జీవితం ప్రభువుకు సమర్పిస్తే అందులో భద్రత ఉంటుంది. ప్రభువుకు సమర్పిస్తే నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడం అనేది ఒక అద్భుతం. దేవుడి వాక్యం దీవించును గాక.